అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 25 కేటగిరీల పెన్షన్లకు మరియు 50 సంవత్సరాల పెన్షన్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. అతి త్వరలో ఈ పెన్షన్లన్నిటికీ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. అయితే ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ జరగబోతోంది, ఎవరెవరికి ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. దివ్యాంగ సోదరులకు సదరం స్లాట్స్కి అంగీకరించి సదరం స్లాట్స్ని రిలీజ్ చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సదరం స్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ చెకింగ్ అయితే చేస్తున్నారండి. ఈ దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్లు పొందిన తర్వాత పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. మిగిలిన 25 కేటగిరీలకు కూడా అప్పుడే అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. అయితే ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, 50 సంవత్సరాల పెన్షన్ తీసుకోవాలి అంటే ఏమేమి అర్హతలు ఉండాలి, ఇలాంటి పూర్తి వివరాలను చూద్దాం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో పెన్షన్లను భారీగా పెంచిన మన కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వాలి అని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. పెన్షన్లు 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది మన కూటమి ప్రభుత్వం. ఈ నెల పెన్షన్ తీసుకున్నట్టయితే మళ్ళీ 2 నెలల పెన్షన్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. 2 నెలల పెన్షన్ తీసుకున్నట్టయితే మొత్తం 3 నెలల పెన్షన్ కలిపి ఇవ్వడం అయితే జరుగుతుంది. పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పెన్షన్దారులకు వాళ్ళ ఇంటి దగ్గరే పెన్షన్ అందిస్తూ 1వ తారీఖు ఖచ్చితంగా పెన్షన్ అందిస్తూ మన ప్రభుత్వం ముందుకెళ్తోందనమాట. ఈ నేపథ్యంలో మనకు కొత్తగా పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ కూడా చేపట్టాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకున్నారు. మన మంత్రి లోకేష్ గారు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. త్వరలోనే పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టాలి అని చెప్పేసి ఆయన అధికారులకు ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా రూపొందిస్తున్నట్టుగా మంత్రి గారు అయితే చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఈ 25 కేటగిరీల పెన్షన్లకు సంబంధించిన ఏ పెన్షన్లకు ఈ అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతుంది, ఎప్పుడు స్వీకరణ ఉండబోతుంది చూద్దామండి. మొదటగా వచ్చేసి 50 సంవత్సరాల పెన్షన్ గురించి చూస్తే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. కేవలం బీసీలకే ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కూడా ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ 50 సంవత్సరాల పెన్షన్ రావాలి అంటే కొన్ని అర్హతలను అయితే కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. 50 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెందిన వాళ్ళై ఉండాలి. ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అలాగే ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి. ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ 50 సంవత్సరాల పెన్షన్ను కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాలి, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాలి, స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ఇచ్చారో ఆ స్మార్ట్ రేషన్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ మనం వచ్చే ఏప్రిల్ నెల చివరి వారంలో అయితే అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోందండి సచివాలయంలో. అప్లికేషన్తో పాటుగా ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ జతపరిచి ఇచ్చినట్టయితే మనకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే 50 సంవత్సరాల పెన్షన్ను ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇంట్లో భార్య భర్త ఇద్దరు ఉన్నట్టయితే ఇద్దరికి పెన్షన్ ఇవ్వడం జరగదండి. కేవలం ఒకరికి మాత్రమే ఈ 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక పెన్షన్లు మిగిలిన కేటగిరీలు చూసినట్టయితే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి సదరం సర్టిఫికేట్ను ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సదరం సర్టిఫికేట్లో 40% కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉండాలి. 40% నుంచి 85% మధ్య అంగవైకల్యం ఉన్న వాళ్లకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 85% నుంచి 100% వరకు అంగవైకల్యం ఉన్న వాళ్లకు 10,000, 15,000 రూపాయల పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ 10,000, 15,000 రూపాయల పెన్షన్లు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు
మరియు మంచానికే పరిమితమై ఉన్న వాళ్ళకు, వీల్ చైర్కే పరిమితమైన వాళ్ళకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. దివ్యాంగ సోదరులకు ఇప్పుడు చెకింగ్ అయితే జరుగుతోందండి. చెక్ చేసి సదరం సర్టిఫికేట్లను అయితే ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసిన వెంటనే అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి వితంతు పెన్షన్లు అండి. వితంతు పెన్షన్లో భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేసినట్టయితే భార్యకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వితంతు పెన్షన్ ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్తో పాటుగా మిగిలిన భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని కూడా సబ్మిట్ చేసినట్టయితే వితంతు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక చేతి వృత్తుల వారి పెన్షన్కి సంబంధించి చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, కళ్ళు గీత కార్మికులు ఇలాంటి వాళ్ళందరికీ మనకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది, పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసినట్టయితే వృత్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసినట్టయితే ఈ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఒంటరి మహిళా పెన్షన్కి సంబంధించి ఒంటరిగా మహిళ నివసిస్తున్నట్టుగా భర్తతో డైవర్స్ తీసుకున్నట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా మనకు ట్రాన్స్జెండర్లకు కూడా పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ కార్డును సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళకు కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా మనకు పెన్షన్ల అప్లికేషన్ల స్వీకరణ అయితే ఏప్రిల్ నెల చివరి వారంలో ఉండబోతోందండి. అన్ని అర్హతలు ఉన్నట్టయితే 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా చెక్ చేసి మీకు పెన్షన్ని మే నెల నుంచే 1వ తేదీ నుంచే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. స్పౌస్ పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడే స్పౌస్ పెన్షన్లు తీసుకుంటున్నారండి. అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ప్రతి నెల స్పౌస్ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉంటుందన్నమాట. స్పౌస్ పెన్షన్లు అంటే భర్తకు ఆల్రెడీ పెన్షన్ వస్తూ భర్త చనిపోయినట్టయితే భర్త యొక్క పెన్షన్ను భార్యకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీన్నే స్పౌస్ పెన్షన్ అంటారు. నెల 3వ తారీఖు నుంచి మనకి స్పౌస్ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందన్నమాట. ప్రతి నెల స్పౌస్ పెన్షన్లకు మంజూరు చేస్తోంది మన ప్రభుత్వం. ఈసారి కూడా పెన్షన్లను మంజూరు చేయడం జరిగింది. 1వ తేదీ స్పౌస్ పెన్షన్లను మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ వెళ్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందన్నమాట. మొత్తం 27,719 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగింది కేవలం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు మాత్రమే. ఈ పెన్షన్లన్నిటినీ మనం ఏప్రిల్ నెల చివరి వారం నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక అంతేకాకుండా జిల్లా నుంచి జిల్లాకు పెన్షన్లను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పిస్తోందన్నమాట. మీరు ఈ జిల్లాలో పెన్షన్ తీసుకుంటూ ఉండి మీరు ఇంకొక జిల్లాలో ఏదైనా అవసరం రీత్యా అక్కడే సెటిల్ అవ్వాల్సి వచ్చినప్పుడు మీ పెన్షన్ను అదే జిల్లా నుంచి ఈ జిల్లాకు మార్చుకునే అవకాశం అయితే కల్పించనుంది. ఈ అవకాశం మనకు సచివాలయంలో వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. పెన్షన్ వస్తున్న వాళ్ళు ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు దాన్ని ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇక ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. అతి త్వరలో పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. అప్లికేషన్తో పాటుగా డాక్యుమెంట్స్ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.